4 PM టాప్ న్యూస్ లో ఫస్ట్ టాపిక్ డీటెయిల్స్ చూద్దాం. సింగరేణి బొగ్గుగనుల టెండర్లలో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడ్డాన్ని నిరసిస్తూ టీబీజీకే ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. సేవ్ సింగరేణి అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి బొగ్గుగనిలో కార్మికులు తమ నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని టెండర్లపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు మేనేజర్కు వినతి పత్రం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పెద్దపల్లి నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడ్డాన్ని నిరసిస్తూ టీబీజీకే ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఏదైతే సింగరేణి బొగ్గు గనుల యొక్క కేటాయింపుల టెండర్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. సింగరేణి సంస్థను కూడా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లో సర్వం దోపిడీ చేస్తున్నారు అంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆ బొగ్గు బాయిల వద్ద కూడా సింగరేణి విస్తరించి ఉన్నటువంటి 8 డివిజన్లలో కూడా ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ఉదయం మొదటి షిఫ్ట్ నుండి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ అలాగే టీబీజీకే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం మొదటి షిఫ్ట్ అంటే ఉదయం 7 గంటల నుండే కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా బొగ్గు గనుల వద్ద కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసి కూడా సేవ్ సింగరేణి అంటూ కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ఉద్యమించి ఆందోళన చేశారు. అనంతరం ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో కూడా రామగుండం రీజియన్ పరిధిలో ఉన్నటువంటి రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3 3 రీజియన్ల వద్ద కూడా ఉదయం మొదటి షిఫ్ట్ లో కూడా నిరసనలు, ఆ తర్వాత కూడా GM కార్యాలయాల ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం ఇప్పుడు ఆ 2వ దఫాలో కూడా సాయంత్రం పూట కూడా ఇప్పుడు ఆ 4 గంటల నుండి కూడా మళ్ళీ ఆందోళన అయితే పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అలాగే మరొక మంత్రికి సంబంధించినటువంటి అనుచరులకు సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనుల కేటాయింపు టెండర్లను దక్కించుకునే విధంగా సింగరేణిలో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త విధానం సైట్ సీయింగ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇదే కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున సింగరేణి దోచుకునే ప్రయత్నం చేశారు. ఈ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ అనుయాయుల మధ్యలో జరిగినటువంటి ఒప్పందాల్లో వాటాల పంపకాల్లో తేడా జరిగినట్టు అక్కడ నుండి కూడా ఇదంతా కూడా బెడిసి కొట్టినట్టుగా అప్పటి నుండి కూడా ఒకరిపైన ఒకరు కూడా పలు విమర్శనలు పలు కుట్రలు ఆరోపణలు చేసుకుంటూ కూడా ఆ తర్వాత కూడా ఇదంతా కూడా బయటికి రావడం జరిగింది. దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా అటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏదైతే జరిగినటువంటి అన్ని పూర్తి స్థాయిలో సింగరేణి వ్యాప్తంగా జరిగిన అన్ని టెండర్లను కూడా వెంటనే రద్దు చేయాలి, లేదంటే సిబిఐ ఎంక్వైరీ అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిస్ ద్వారా విచారణ జరిపించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున సింగరేణి విస్తరించున్నటువంటి 8 డివిజన్లలో కూడా రామగుండం రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3 3 రీజియన్లో కూడా ఆందోళనలు అయితే ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆ గతంలో కేసీఆర్ పాలనలో ఒక స్వర్ణ యుగాన్ని తలపించింది సింగరేణి. ఎందుకంటే సింగరేణి కాపాడినటువంటి నేత కేసీఆర్, కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అసలు చెప్పేవాడే లేదు, దోసుకునేవాడు ఉన్నాడు అన్న సన్నంగా కూడా ఏది అడ్డం కాదనే విధంగా అన్నింట్లో కూడా అదే దోపిడీ కొనసాగుతుంది. టెండర్లలో తమకు ఇష్టారాజ్యమే రీతిగా ఏదైనా చేసుకోవచ్చు, ప్రభుత్వం ఉందిగా అనే ఒక వెసులుబాటుతోటి కూడా అన్ని రకాల టెండర్లో కూడా అవినీతి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బొగ్గు బ్లాకుల టెండర్లు ఒరిస్సాలో 9 బ్లాక్ లో జరిగినటువంటి యొక్క టెండర్లు కుంభకోణం అయితే పెద్దది. అదంతా కూడా బయటికి పొక్కడంతో ఇప్పుడంతా కూడా ఆ ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా కూడా ఇదే ఒక సింగరేణి దోచుకుంటుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా లక్షల కోట్ల కుమ్మక్కు అంటే దోచుకున్న దానికి తెర లేపారు కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా బొగ్గు బావుల పైన సింగరేణి కార్మికులు అయితే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. సునీత, మొత్తంగా ఈ రోజు ఉదయం నుండి అయితే పెద్ద ఎత్తున కూడా బొగ్గు బావుల పైన అయితే టీబీజీకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.